19 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు 17 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని డొల్లతనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ అనతి కాలంలోనే కుంగుబాటుకు గురి కావడం గత ప్రభుత్వ వైఫల్యాలని భయపెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ లోటుపాట్లు వెలికి తీయడానికి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కీలక రికార్డులను సేకరించింది. వాటిని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. ప్రాజెక్టు విషయంలో ఆర్భాటమే తప్ప పారదర్శకత ఏమాత్రం లేదని బయటపడింది. మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం మనం మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పీర్ 20 వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. అసలు ఇక్కడ తాజా పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ ఎట్లాంటి వర్క్స్ కొనసాగుతున్నాయి? మరమ్మతులు సాధ్యమవుతాయా? అసలు నిజానికి ఆ ఫీల్డ్ లెవెల్ లోపల ఎట్లాంటి పరిస్థితి ఉందని ఒక్కసారి బిగ్ టీవీ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా మీకోసం చూపించే ప్రయత్నం చేస్తుంది. మనం చూస్తున్నాం ఇది 20వ పీరుకు సంబంధించినటువంటి పూర్తిగా ఇది డ్యామేజ్ అయి పగిలినటువంటి ఇది భారీ పీరు. దీనిలో దాదాపుగా 30 నుంచి 35 mm ఉన్నటువంటి స్టీల్ రాడ్స్ కూడా పూర్తిగా కట్ అయిపోయాయి. ఇది దాదాపుగా ఉన్నటువంటి యాక్చువల్ స్థానం నుంచి దాదాపు 5 ఫీట్ల కిందకి కుంగిపోయింది. మనం ఈ విజువల్స్ లోపల క్లియర్గా చూడవచ్చు. ఈ భారీ స్థాయి లోపల ఆ స్టీల్ రాడ్స్తో భారీ కాంక్రీట్ నిర్మాణం అయినప్పటికీ కూడా ఆ కుంగుబాటుకు పూర్తిగా రెండుగా విడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అటాచ్ చేసినటువంటి రేడియల్ గేట్స్ కూడా కంప్లీట్గా వన్ సైడ్ బెండ్ అయినాయి. అంటే ఈ యొక్క గేట్స్ను ప్రస్తుతం తెరవడానికి కూడా వీలు లేకుండా ఈ పీరు పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇంకా రోజుకి అంటే అక్టోబర్ 21వ తేదీన భారీ శబ్దంతో ఈ పీరు కృంగిన తర్వాత నుంచి కూడా కొద్దిగా రోజుకు కొంత మిల్లీమీటర్ల చొప్పున కూడా కుంగుతూ వస్తుంది. ప్రస్తుతానికి 5 ఫీట్ల 25 ఇంచులు 5 ఫీట్ల బావు వరకు పూర్తిగా ఈ యొక్క పీరు కృంగి ప్రస్తుతానికైతే అక్కడ ఆగింది. అయితే వెంటనే అధికారులు అప్రమత్తం ఇందులో ఉన్నటువంటి 10 TMCల నీటిని బయటికి వదలడంతో ప్రస్తుతం ఈ డ్యామేజ్ కూడా ఆగిపోయిందని కూడా తెలుస్తుంది. కానీ ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించినటువంటి మరమ్మతు పనులు చేయడానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మహారాష్ట్ర పోచంపల్లి వైపు నుండి అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దాంతోపాటుగా మనం ఇక్కడ ఈ పీర్స్కు అడుగు భాగం లోపల ఉన్నటువంటి నీటిని ఈ పూర్తిగా డీవాటరింగ్ చేస్తున్నారు. ఈ డీవాటరింగ్ చేసిన తర్వాత పీర్కు ఏం జరిగింది, కింద బేస్మెంట్ కింద ఉండే రాఫ్ట్ ఎంత డ్యామేజ్ అయ్యాయని దానిపై క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడటువంటి భారీ మోటార్ల సహాయంతో ఒక్కొక్కటి 60 HP మోటార్ దాంతో ఈ పీరు అడుగు భాగం ఉన్నటువంటి నీటిని కూడా పూర్తిగా బయటికైతే ఎత్తిపోస్తూ డీవాటరింగ్ చేస్తున్నారు. ఈ వాటర్ మొత్తం బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, రాఫ్ట్కు ఎంత డ్యామేజ్ జరిగిందని దానిపై క్లారిటీ వస్తుంది. సో అదంతా పూర్తయిన తర్వాతనే దీని మరమ్మతులకు సంబంధించి కూడా ఒక ప్లాన్ కూడా రెడీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మనం ఒకసారి విజువల్స్లో చూద్దాము. ఇక్కడ కనిపించేటువంటి ఆ యొక్క ఏదైతే ఆ ఫ్లోర్ ఉందో, ఆ కాంక్రీట్ ఫ్లోర్ ఉందో దానికి లెవెల్గా ఉండాల్సినటువంటి పీరు అంత మేర కిందికి కుంగిపోయింది. ఈ డౌన్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్ కూడా ఈ కుంగినటువంటి ఈ లొంత లోపలికే నీరు వచ్చి చేరింది. అంటే ఇంత స్థాయి లోపల ఈ భారీ పీరు కూడా కుంగిపోయి నీరంతా ఇక్కడే ఉంది. దాంతోపాటు మనం ఉన్నటువంటి ఈ ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఇది మెయిన్ స్ట్రక్చరు బ్యారేజ్, అంటే బ్యారేజ్ సంబంధించిన మెయిన్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి ఇది ప్రధానంగా రాఫ్ట్ నిర్మాణం చేసి రాఫ్ట్ మీద ఈ ఫ్లోర్ నిర్మాణం చేసి పీర్స్ నిర్మాణం చేశారు. అంటే ఈ ప్రధాన భాగం కూడా పూర్తిగా పగుళ్ళు వారిపోయింది. అంటే దీనికి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ ఈ పీర్స్ను బరువును మోస్తూ ప్రాజెక్టు నిలుపుతున్నటువంటి రాఫ్ట్ కూడా మొత్తం అక్కడ బర్స్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ పీర్స్ అన్ని కూడా కుంగి లోపలికి పోతున్నట్టుగా మనకు స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి అసలు ఎంత మేర నష్టం జరిగింది అనే దానిపై అంచనాలు వేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. అయితే ఏం చేసినప్పటికి కూడా 7వ బ్లాక్ మొత్తం 7వ బ్లాక్ లోపల 11 బేస్ ఉన్నాయి. అంటే 11 భారీ పీర్స్తో పాటుగా కూడా డబుల్ పీర్స్ ఉన్నాయి. అటు లెఫ్ట్ సైడు రైట్ సైడు 2 డబుల్ పీర్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ డబుల్ పీర్స్తో పాటు ఈ 11 పీర్స్ను కూడా కంప్లీట్గా తొలగించి నూతనంగా పీర్సు బ్లాక్స్ మళ్ళీ మొదటి నుంచి నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ కూడా అంచనాలు వేసుకున్న తర్వాత నిజంగా ఇది వయబుల్ అవుతుందా లేదా సాధ్యం అవుతుందా మరమ్మతులకు అనేది ఇంకా నిపుణులతో చర్చించిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇన్ని రోజులు కూడా అక్కడ ఏం కాలేదు, కొంత పీరు కుంగింది, అది చిన్న మరమ్మతే అని చెప్తూ గత ప్రభుత్వం నేతలు చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ ఏం జరగలేదంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ స్థాయి లోపల ఇక్కడ డ్యామేజ్ అయితే కనిపిస్తూ ఉంది. వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మరమ్మతులు అవుతాయా లేదా, ఒకవేళ మరమ్మతులు చేస్తే
ఈ యొక్క బ్యారేజ్ భవిష్యత్తులో పనికొస్తుందా పనికి రాదనే దానిపై కూడా క్లారిటీ లేదంటే దాదాపుగా 3,600 కోట్ల పైగా నిధులు వెచ్చించి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఈ యొక్క నిర్మాణం చేస్తే ఈ రోజున ఇది ఎటు పనికి రాకుండా పోయింది. సో దీనిపై ఓవైపు విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అతి తొందరలోనే అసలు ఈ యొక్క నిర్లక్ష్యానికి ఎవరి కారణంగా ఈ నిర్లక్ష్యానికి గురై ఈ యొక్క ప్రాజెక్టు కూడా పూర్తిగా పనికి రాకుండా పోయిందో వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే దూకుడుగా ముందుకెళ్తోంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే ఇది ఈ యొక్క ప్రజాధనం వృధాతో పాటు కూడా నిర్లక్ష్యం వహించి ఈ యొక్క ప్రాజెక్టు డ్యామేజ్కి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం శిక్షించే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తానికి చూడాలి రాబోయే రోజుల లోపల ఏం జరుగుతుందో.